సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. సరోగసి పేరుతో శిశు అక్రమ రవాణా చేపట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. కీలక నిందితురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది ఆగస్టులో ఐవీఎఫ్ కోసం డాక్టర్ నమ్రతను రాజస్థాన్కు చెందిన దంపతులు గోవింద్ సింగ్, సోనియా సంప్రదించగా టెస్టుల కోసం 66,000 తీసుకుని సరోగసికి వెళ్లమని డాక్టర్ వాళ్లకు చెప్పారు. దంపతుల స్పెర్మ్ అండం తీసుకుని సరోగసి చేస్తామన్నారు. మొత్తం 30 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. 15 లక్షల నగదు, మరో 15 లక్షలకు చెక్కు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో 5 లక్షలు నమ్రత ఖాతాకు దంపతులు బదిలీ చేశారు. సెప్టెంబర్లో నిర్వాహకులు విశాఖకు దంపతులను పిలిచి స్పెర్మ్ అండం సేకరించారు. విడతల వారీగా నగదును బాధితులు డాక్టర్ నమ్రత ఖాతాలో జమ చేశారు. ఒప్పందం ప్రకారం బాధితులు DNA పరీక్షలు చేయాలని కోరారు. ఇందుకు డాక్టర్ నమ్రత నిరాకరించారు. అనంతరం ఢిల్లీలో శిశువుకు DNA పరీక్ష నిర్వహించగా బిడ్డ తమది కాదని బాధిత దంపతులు గుర్తించారు. శిశువును అసలైన తల్లిదండ్రులకు ఇవ్వాలని తెలిపారు. బాధిత దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ నమ్రత సిబ్బందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పిల్లల అక్రమ విక్రయం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. As well as task force and revenue department. So a joint raid was conducted at this Universal Srushti Fertility Clinic in Gopalapuram police station limits. Regarding this case that the husband-wife couple, they were unable to conceive. Regarding their fertility issues, వీళ్ళు ఈ క్లినిక్ కి వెళ్తాం జరిగింది. ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు. డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిశారు. టెస్ట్ చేసిన తర్వాత IVF కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. వయా సరోగసీ మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని ఇట్లా వాళ్ళకి కన్సల్టేషన్స్లో ఇనిషియల్ కన్సల్టేషన్స్లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ వయా C సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది. సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు. బై ద టైమ్ కంప్లైనెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ వయా సరోగసీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ C సెక్షన్ అయింది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దెట్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. 2 weeks నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి దీన్ని అన్ని రకాలుగా దీని మొత్తం హిస్టరీ తీసి ఈ క్లినిక్ది. సో ఫైనల్గా yesterday with the help of medical department we went ahead with the raid there. And simultaneously we conducted a raid at విశాఖపట్నంలో వీళ్ళకు ఉన్నది బ్రాంచ్, సేమ్ క్లినిక్కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది. అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ కేస్ వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసాము. అక్రాస్ ద సిటీ వాళ్ళు ఓవర్ చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్ ఈస్ట్. అండ్ వీఆర్ వెరిఫైయింగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి. కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి. there are some other clinics also which is running across the city అని విజయవాడలో కూడా she is having a branch అని చెప్తున్నారు.